మనందరి రక్షకుడును దేవుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన ఆరో మాట. సిలువలో పలికిన ఆరో మాట. 6 మాటలు 7 మాటల విభజన ఒకసారి చెప్తారా? యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానికి ముందు సిలువలో పలికినవి 7 మాటలు. 7 మాటలు మనం విభజించుకుంటే మొదటి 3 మాటలు ఇతరులతో మాట్లాడినవి, తర్వాత 4 మాటలు తనతో మాట్లాడినవి, దీంట్లో 3 మాటలు దేవునితో మాట్లాడినవే ఉన్నవి. ఇప్పుడు మనం నేర్చుకునే ఆరో మాట 7 మాటల విభజనలో 2వ భాగంలో తన గురించి మాట్లాడిన మాటలలో చివరి మాటకు ముందు మాట ఏం మాట్లాడాడంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. 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 కాదు 26, 27 4వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనదని యేసు ఆ చీరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను జీవంతో అప్పగించెను. ఇప్పుడు చనిపోవడానికి చివరి మాటకు ముందే మాట్లాడాడంటే సమాప్తమైనది. సమాప్తమైనది అనేది చిన్న మాట కాదండి. సమాప్తమైనది అనేది చిన్న మాట కాదు. సత్యవాక్యపు లోతుల్లోనికి వెళ్ళి నేర్చుకుంటేనే మన 7వ మాట అర్థమైనట్టుగా 6వ మాట కూడా మనకి అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పని మీద దేవుడు పంపించాడంటే కొన్ని పనులు చేయడానికి ఆయన భూమి మీద పంపించడం అనేది జరిగింది. మరి ఏ పనులు సమాప్తం చేశాడు అనేది ఈ భాగంలో మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు పని నిమిత్తమే పంపాడు. దేవుడు భూమి మీద ఏది చేసినా తన పని నిమిత్తమే సృష్టించడం అనేది జరుగుతుంది. ఎవరికైనా సరే 100 ఎకరాల పొలం ఉందండి, రికార్డ్ అవుతుందా? 100 ఎకరాల పొలం ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది, 10 కార్లు ఉన్నాయి, వేల మంది పనివారు ఉన్నారు. కాలు తీసి కాలు పెడితే అందరూ పరిచారకులే ఉంటారు. ఇంత అధికారం ఉన్నప్పుడు ఒక బికారిగా నువ్వు మారిపోతావని అడిగామనుకోండి, ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడంటే అంతకు మించి ఒక లోకాన్నే కలిగి ఉన్న ఆయన మనందరి కోసం దేన శరీరాన్ని ధరించుకొని రావడం అనేది జరిగింది. అన్నీ వదులుకున్నాడండి, అన్నీ పోగొట్టేసుకున్నాడు. వదులుకోవడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు. ఎవరైనా ప్రధానమంత్రి పదవిని వదులుకుంటారా? వదులుకోరు. ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకోరు. ప్రెసిడెంట్ పదవిని కూడా వదులుకోరు. దేవునితో సమానమైన వ్యక్తి యేసుక్రీస్తు. ముఖ్యమంత్రికి సమానమైన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అంటారు. ప్రధానమంత్రికి సమానమైన వ్యక్తి దగ్గర డిప్యూటీ పిఎం, ప్రధానమంత్రికి డిప్యూటీ ప్రెసిడెంట్. అలాగా దేవునితో సమానుడైన వాడు ఎవరంటే యేసుక్రీస్తు. దాన్ని అంతటినీ వదులుకుని భూమి మీదకి వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను అన్నాడు. గ్రంథపు చుట్టలో వ్రాయబడింది నెరవేర్చాలి. దానిని నెరవేర్చి ఏం చేయాలంటే సమాప్తం చేయాలి. యేసుక్రీస్తు ఏమి సమాప్తం చేశాడు? పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేర్చాలి. ప్రధానంగా ఏమి నెరవేర్చాడని మీకు చెప్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో చివరి మాట అందరూ ఒకసారి చూడండి. మత్తయి మార్కులో ఒక యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. 5వ అధ్యాయం 39వ వచనం చివరి మాట, లేఖనములలో నన్ను గూర్చి వ్రాయబడిన మాటలు నేను నెరవేర్చడానికి వచ్చాను. ఈ లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నా తుది శ్వాస విడిచే నాటికి వాటిని నేను పూర్తి చేయాలి. పూర్తి చేయాలన్నా సమాప్తి చేయాలన్నా ఒకటి కనపడలేదండి. యోహాను సువార్త 5:39లో 5:39 అదే అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నావు. యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో కొన్ని లేఖనాలను సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే వాటిని ఏం చేయాలంటే ఈయన నెరవేర్చి సమాప్తం చేయాలి. సమాప్తమైనది ఎన్నో పదం ఇది? 6వ మాట. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమేమి సమాప్తం చేశాడు? ఆది కాండంలో యేసుక్రీస్తు గురించి ఏమైనా రాయబడిందా? మొదటి మాట అండి. ఆది కాండంలో యేసుక్రీస్తు గురించి ఎందుకు రాయబడుద్ది? ఆది కాండంలో ఆదాము గురించి రాయబడుద్ది. యేసుక్రీస్తు గురించి మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్తలో రాయబడుద్ది. మరి ఈయన ఏమన్నాడు? గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిందని నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. ఆది కాండంలో 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఒకటి ఉంది చూడండి. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం.
ఆదికాండం 3:15 6వ మాట ముగించేసుకుని వెళ్ళిపోదామండి. ఒకవేళ 7 మాటలు చెప్పడం అవ్వకపోతే రేపు సాయంకాలం పెట్టుకుందాం. రేపు పగలు కదండి, సాయంకాలం అండి. శనివారం సాయంకాలం పెట్టుకుందామండి. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి నేర్చుకోవాలండి. ఈరోజు సాయంకాలం అవ్వకపోతే అన్నా నేను. చూడండి, జాగ్రత్త చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదని. అది పుట్నోట్లో చూడండి. అది అంటే ఆయన అని ఉంటుంది. పుట్నోట్లో ఆయన నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. దేవుడు సర్పముతో లేదా అపవాదితో మాట్లాడుతున్నాడు, అంతేనా? దేవుడు సర్పంతో మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అది ఆయన నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. సాతాను తల మీద కొట్టడం నెరవేర్చి సమాప్తి చేశాడంటండి యేసుక్రీస్తు. ఇక్కడ పాత నిబంధనలో ఆదికాండంలో యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచనం ఏంటంటే, అపవాదిని తల మీద కొట్టేవాడు ఒకడు వస్తాడు అని అపవాదికి దేవుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పాడు, ఆదికాండంలో పండు దింపినప్పుడే ఆదాము అవ్వలు ఉండగా చెప్పాడు, నిన్ను తల మీద కొట్టేవాడు ఒకడు వస్తాడు. వచ్చి ఒకవేళ హేబేలు ఒకవేళ నీతిమంతుడిగా ఉన్నాడు, ఒకవేళ ఈడుగా నా తల మీద కొట్టి నన్ను చంపుతాడేమోనని హేబేలుని అన్నలో ప్రేరేపించి చంపించేశాడు. అలా నీతిమంతులైన వాళ్ళందరిని చంపించుకుంటే ఎందుకు వచ్చాడంటే అపవాది, అమ్మో ఈడు నా తల మీద కొడతాడేమో, ఈయన నా తల మీద కొడతాడేమో, ఈయన నా తల మీద కొడతాడేమో. ప్రవచనం ఇప్పుడు చెప్పాడు, ఆదికాండంలో అని చెప్పాడు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు, ఆమె సంతానమే యేసుక్రీస్తు. స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు అండి. తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమి మీద కొట్టుదు. ఎన్నో ఆటంకాలు మన మడిమే కొట్టడం అంటే దేవుని పనులకు ఆటంకం అనేది కలిగిస్తాడని అర్థం. యేసు చేసినవి అందరూ నెరవేర్చగలిగేవి కాదండి. యేసు చేసిన పనులు అందరూ నెరవేర్చి సమాప్తి చేయగలిగినవి ఏం కాదు. అపవాది తల మీద కొట్టడం ఒక్క యేసుక్రీస్తుకి తప్ప ఎవ్వరూ సాధ్యపడదు. అది ఆయన మాత్రమే పూర్తి చేసి సమాప్తి చేయవలసిన పని అది. ఓకేనా? ఏం చేశాడు ఆయన? సర్వ మానవాళిని కొట్టింది అది. అపవాది ఏం చేసింది? ఆనాటి ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు సర్వ మానవాళిని కొట్టింది, సర్వ మానవాళిని మోసం చేసింది, దేవుని పిల్లలందరినీ తప్పుదోవ పట్టించింది. అటువంటి దాన్ని స్పాట్ పెట్టాలి అంటే యేసుక్రీస్తు అయితేనే సరిపోద్ది. మత్తయి సువార్త 12:29 మత్తయి సువార్త 12:29 యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుతున్నమాట. మత్తయి సువార్త 12:29 బలవంతుణ్ణి బంధించి వాడి ఇల్లు దోచుకోవాలి. ఎప్పుడైనా సరే ముందు మనం బలవంతుణ్ణి బంధించిన తర్వాతే వాడి ఇల్లు దోచుకోవడానికి కుదిరిద్ది. బంధించకుండా ఇల్లు దోచుకోవడానికి కుదిరిద్దా? కుదరదు. ఆ బలవంతుడు ఎవరంటే సాతాను. ఆ లోకాధికారి ఎవరంటే సాతాను. ప్రజలు దానికి ఏం చేశారంటే అధికారం అనేది ఇచ్చారు. ముఖ్యమంత్రి అధికారం ఎవరిచ్చారు? మనం ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నాం. ప్రజలందరూ కూడా ఎవరికి ఓటేశారంటే అపవాదికి ఓటేశారు. కాబట్టి దానికి అధికారం. మనల్ని దేవుడు ఏలికలుగా నియమిస్తే అది మనల్ని ఏలుతుంది. ఎవరు? అపవాది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే సాతాను పరిపాలనలో ఉన్నారు. వీళ్ళ అధికారంలోంచి దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించి మనకు అధికారం ఇవ్వడం అనేది జరిగింది. సిలువలో ఏం చేశాడంటే ఆయన సాతానుని బంధించేశాడు. సాతాను మైండ్ని బ్లాక్ చేశాడు. తల మీద కొట్టేశాడు అంతే. హేబేలుని ఎందుకు చంపిందో చెప్పాను మీకు, అవునా? హేబేలు మొదలుకొని కొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ తల తీపిచ్చేసింది అంతే. ఒకవేళ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ నీతిమంతుడిగా ఉన్నాడు, ఒకవేళ ఈడు నా తల మీద కొడతాడేమో అని నాట్యం చేయించిన కూతురుతో తల అడగటం అనేది జరిగింది. మరి యేసుక్రీస్తు తల మీద కొడతాడని తెలుసా తెలియదా? తెలిసి ఎన్ని ఆటంకాలు కలిగించిందంటే చాలా ఆటంకాలు కలిగించింది. పేతురులో దూరి ఇది నీకు దూరమగును గాక, నేను వెళ్ళి నన్ను చంపేస్తాను, 3వ దినాన్ని లేస్తానంటే పేతురులో దూరి ఏమంటది? ఈ సిలువ దండను నీకు దూరమగును గాక అని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఆడ ఆలోచన విధానం ఒకటైపోయింది. చివరికి దేవుని ఆలోచన విధానం కూడా ఒకటి. చివరిలో రాజు భార్యలో కూడా దూరి ఆ నీతిమంతుని చంపొద్దని ప్రేరేపించింది. కానీ కుదిరిందా? ప్రజల కేకలే గెలిచెను. అంటే ఎన్ని చేసినప్పటికీ ఏమైందంటే కుదరలేదు. లోకస్వార్త 11:21 చూడండి. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసు సిలువలో
మరణం ద్వారా దాని పని సమాప్తం అయిపోయింది. యేసుక్రీస్తు పలికిన ఆరో మాట ఏంటండి? సమాప్తమైనది. ఏది సమాప్తమైనది? సాతాను మరణం సమాప్తమైనది. 11:21. బలవంతుడు ఆయుధంలో ఉన్నప్పుడు, తన ఆవరణములో కాచుకొనున్నప్పుడు అతని సొత్తు దోచుకోవటం అనేది అతని సొత్తు భద్రంగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడు అతడు జయించినప్పుడు, అతని పైబడి జయించినప్పుడు అతని నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును. ఇది ఒక్కసారి మళ్ళీ మొదటి నుంచి చదువుదామండి. బలవంతుడు అంటే సాతాను అని పెట్టుకోండి. సాతాను దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? అదే నేత్రాస లోకాస జీవప్రభ ఆయుధములను ధరించుకొని తన ఆవరణములో కాచుకొనినప్పుడు, ఇంతకు అతని సొత్తు ఎవరు? దేవుని పిల్లల్ని తన సొత్తుగా చేసేసుకున్నాడు వాడు. తన సొత్తును భద్రంగా ఉండను. యేసుక్రీస్తు మరణం ముందు వరకు భద్రంగా ఉంది. అయితే అతని కంటే, మనకంటే, అతని కంటే బలవంతుడు యేసుక్రీస్తు. అతని పైబడి శిలువ మరణం ద్వారా ఏం చేశాడంటే జయించి అతను నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాక్కొని, ఆస్తి ఎవరంటే మనం ఇక్కడ సంఘానికి వచ్చిన మనమే, మనందరిని లాక్కొచ్చి సంఘంలో కూర్చోబెట్టాడు. వాడి దగ్గర ఉన్న మనందరం ఆస్తిని పంచిపెట్టును. అతని ఆస్తిని యేసు వచ్చి బలవంతుడైన సాతానుని జయించి శిలువ మరణం ద్వారా వాడి సొత్తును కాజేసి వాడి ఆస్తిని పంచిపెట్టాడు. అందుకే వాడి పని సమాప్తమైనది. యేసుక్రీస్తు శిలువలో పలికిన ఆరో మాట ఏంటంటే సమాప్తం. ఏం సమాప్తమైందంటే అపవాదిగాడి పని సమాప్తమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15. మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేశాడు. జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు. మరణం యొక్క బలం ఏమిటి అంటే నరకానికి మనల్ని తీసుకెళ్ళిపోద్దండి. యేసు చనిపోవడం ద్వారా ఏమైందంటే స్వర్గానికి మార్గం ఏర్పడింది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే యోహాను సువార్త 14:6లో నేనే 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 మార్గము. అప్పటి వరకు కూడా పరలోకానికి మార్గం లేదు. అందరు ఎక్కడ ఆగిపోయారంటే పరదేశకెళ్ళి ఆగిపోయారు. వాడిని జయించడం ద్వారా 2 ఫిబ్రవరి పత్రిక 14-15 ఉంటుంది ఇదంతా. మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేశాడు. జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు. మరణం యొక్క బలం అంటే ఏంటంటే నరకానికి తీసుకెళ్ళిపోతుంది. యేసు చనిపోవడం ద్వారా స్వర్గానికి మార్గం ఏర్పడింది. అందుకే యేసు నేనే మార్గం అన్నాడు, నా ద్వారానే పరలోకం అన్నాడు. కొందరు స్వర్గం నరకం ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి అనుకుంటున్నారండి. దొంగకు 10 దారులు అన్నట్టు భూమి మీద ఆనందంగా ఉంటే స్వర్గం, భూమి మీద దుఃఖమే నరకం అనుకుంటున్నారు. మనిషికి సాతాను ఏం చేసిందంటే భ్రమలో పెట్టింది. యేసుక్రీస్తు మరణం ద్వారా దేనికి మార్గం ఏర్పడిందండి? పరలోకానికి. మనిషికి మరణం ముగింపు కాదని నిరూపించి చూపించాడు. మనిషికి మరణం ముగింపు కాదని నిరూపించి చూపించాడు. సాతాను తలను చితక తొక్కడం ద్వారా యేసు మొదటి పని సమాప్తమైనది. సమాప్తమైనది అన్నదానిలో అర్థం. రెండోది ఏం సమాప్తి చేశాడు? ఇర్మియా గ్రంథం 31:31. ఇర్మియా గ్రంథం 31:31. ఈ పూట 3 మాటలు అయినాయి, సాయంకాలం 4 మాటలు అయిపోతాయా? లేకనా అయిపోతాయా? 6ంటికి వచ్చేది అంటే సాయంకాలం మొన్నట్లా కాకుండా కరెంటు దిగ్విజయంగా దేవుడి దయవల్ల ఉంటే 4 మాటలు అయిపోతాయండి. ఈ 3 మాటలు ఎక్కువ టైం తీసుకుంటే మిగిలిన ఈ 3 మాటలు మీకు వచ్చేసినాయి కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అరగంట గంటలు అయిపోతాయి. ఓకేనా? ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు. శిలువ మరణం ద్వారా కొత్త నిబంధన స్థాపించి పాత నిబంధనకు సమాప్తి పలికాడు. అపవాదిని అంతం చేసి అపవాదికి సమాప్తి పలికాడు. తలను చితకడం ద్వారా పాత నిబంధనను ముగింపు పలికి సమాప్తి పలికి కొత్త నిబంధనని తీసుకొచ్చాడు. రెండోది ఏంటండి? రెండోది ఏం చేశాడు? సమాప్తం చేశాడు. ఏది సమాప్తమైంది అన్నాడు? పాత నిబంధన సమాప్తమైందని. ఏం చేశాడు? కొట్టివేల నెరవేర్చి సమాప్తి చేశాడు. మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయుటకు నేను
వచ్చి తినని తల వంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. కొత్త నిబంధన మోషే ధర్మశాస్త్రం లాంటిది కాదు. ఇర్మియా గ్రంథంలో ఇచ్చిన 31 ప్రవచనం నెరవేర్చి సమాప్తి చేశాడు. పాత ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తి చేశాడు. నెరవేర్చిన తర్వాత సమాప్తి అయింది. ధర్మశాస్త్రం ఆచరించగలిగినదే అని నెరవేర్చి నిరూపించి చూపించాడు. అప్పటి వరకు ఉన్న మచ్చ ఏంటంటే ధర్మశాస్త్రం మీద ఇది అసాధ్యం, 10 ఆజ్ఞలు పాటించడం అనేది అసాధ్యం, ఎవరి వల్ల కాదు. ఒకవేళ 9 పాటించిన 10 దాంట్లో తప్పిపోతున్నాం కాబట్టి 10 పాటించడం అనేది అసాధ్యం అనేది ఒక మచ్చ ఉందంటండి. ఎవరి వల్ల ఇది కాదు. కానీ యేసుక్రీస్తు ఏం చేసిన దాన్ని 10 ఆజ్ఞలను పాటించి ఆ మచ్చను తీసివేసి ఇది ఆచరించగలిగిందే, ఇది ఆచరించడానికి సాధ్యపడిందే అని ధర్మశాస్త్రానికి సమాప్తి పలికాడు. అందుకే సమాప్తమైనది అన్నాడు. యేసుక్రీస్తు సమాప్తమైనది అన్నాడు అని మనం చదువుకుంటే సరిపోదు. ఒకటి, సాతాను తనను చెతకదొక్కి దాన్ని సమాప్తి చేశాడు. పాత నిబంధనని నెరవేర్చి సమాప్తి చేశాడు. కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చాడు. మూడోది హెజ్కేలు గ్రంథం 34:22. 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 మూడవది సమాప్తి చేసింది. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకు మధ్య తీర్పు తీర్చు, నేను వాటిని రక్షించదను. 22వ వచనం చదివారండి. 23వ వచనం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదను, అతడు వాటిని కాపరిగా ఉండి వాటిని మేపును. ఉపమాన రీతిగా ఇక్కడ ఎందుకు రాయబడిందంటే పాత నిబంధనలో దావీదు లాంటి కాపరి లేడంటండి. ఆయన గొర్రెల కాపరి కదా. గొర్రెను తినడానికి సింహం వస్తే ఏం చేశాడు? నోట్లో ఉన్న మేకపిల్లని ఏమీ కాకుండా సింహాన్ని చీల్చి మేకపిల్లని బయటికి తీసుకొచ్చాడు. అంత బలశాలి. ఇంకోటి ఏది వచ్చినప్పుడు ఎలుగుబంటి వచ్చినప్పుడు దాని నోట్లోంచి కూడా కాబట్టి మంచి కాపరిగా మనకి పాత నిబంధనలు ఎవరు కనపడతారంటే దావీదు. కొత్త నిబంధనలో పాత నిబంధనలో దావీదు కాపరి, అవసరమైతే ప్రాణం కూడా పెట్టేస్తాడంటే దావీదు. గొర్రెలకు దావీదు ఎలా కాపాడాడు? సింహం నోటి నుంచి కాపాడాడు, ఎలుగుబంటి నోటి నుంచి కాపాడిన బలవంతుడు. కానీ మనకున్న బలవంతుడు ఎటువంటి వాడంటే ప్రాణం పెట్టి చూపించాడు, ప్రాణాన్ని పెట్టి చూపించాడు. అందుకే ఈయన ఏమంటారంటే రక్షకుడు. ఈరోజు మీరు ఫస్ట్లో రాలేదు కానీ పాట ఒకటి వేశారండి, మానవులందరి రక్షకుడు యేసుక్రీస్తు. గుడ్ ఫ్రైడే సాంగ్ అండి అది, గుడ్ ఫ్రైడే సాంగ్. ఇప్పుడు చెప్పండి, నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదని. మనల్ని రక్షించాలంటే ఏం చేయాలండి? సిలువలో మరణం పొందాలి. మరణం పొందితేనే మన ఆత్మకు జీవం అవుతుంది. 7వ మాట అందుకు ముందు చెప్పాను మీకు. మన ఆత్మకు జీవం రావాలి అంటే నా గొర్రెలు ఇక్కడ దోపుడు కాకుండానట్లు, గొర్రెకు మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించేదను, వాటిని మేపుటకై నా సేవకుడైన, అక్కడ దావీదు అన్నాడు, ఇక్కడ మంచి వాళ్ళని నియమిస్తాను. ఇదంతా జరగాలంటే ఏం జరగాలి? యేసుక్రీస్తు మరణం జరగాలి. ఈయన మరణించి 3వ దినాన పరలోకానికి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ భూమి మీద ఉండే 40 రోజులు వాళ్ళకి కనపడి శాశ్వతంగా పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి పరిశుద్ధత దేవుని భూమి మీదకి పంపి ఆయన మాటలో కొన్ని మాటలు ఈయన ద్వారా రాయించి కొత్త నిబంధన సంపూర్తం చేయబడిన తర్వాత మనం అందరం వాటిని నేర్చుకుని మనం కూడా మన ఆత్మకు జీవాన్ని ఉంచుకుని పరలోకానికి చేరాలి. ఇదంతా నెరవేరాలంటే ఏమవ్వాలి? సిలువ మరణం ద్వారా గొర్రెకు జీవం వస్తుంది, సేవకుడికి మంచిగా మేపటం అనేది కుదురుతుంది. అందుకని ఈయన ఏమన్నారంటే రక్షకుడు అన్నారు. గొర్రె అయిన యోధాన్ని కాపాడడానికి చిట్ట చివరికి కాళ్ళు కూడా పట్టుకున్నాడంట. ఒక లోకాధినేత ఏం చేశాడు? ఒక గొర్రె అయిన యోధాన్ని కాపాడడానికి కాళ్ళు కూడా కడిగాడు. అంటే కాళ్ళు పట్టుకున్నట్టేనే కాదండి, అంత దీనస్థితికి దిగిన ఆ గొర్రె మాత్రం మారలేదు, జీవాన్ని మాత్రం తెచ్చుకోలేదు. జీవాధిపతి ఎదురుగా ఉన్న జీవాధిపతిని మీరు చంపారని తర్వాత అపోస్తలుడైన పేతురు గారు చెప్పిన జీవాధిపతి ఎదురుగుండా ఉన్న తన ఆత్మకు జీవాన్ని తెచ్చుకోలేకపోయాడు ఎవరు? యోధ. గొర్రెలు, నా గొర్రెలు ఇక్కడ దోపుడు కాకుండానట్లు
చెయ్యాలి అంటే ఏం చేయాలంటే ఆయన శిలువ మరణం ద్వారా మనందరి పాపాలకి క్షమాపణ అనేది వస్తుంది. తన గొర్రెల కోసం ఏమైనా చేస్తాడండి ఆయన. ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణం పెట్టడం ద్వారా మొత్తం మనకు 3 సమాప్తమైనవి. మెయిన్గా ఒకటి ఏంటంటే అపవాదిని తల మీద తొక్కి దాన్ని చంపడం. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువలో మరణించాడో అపవాది చచ్చిపోయినట్టు. అంటే అర్థం అంటే పూర్తిగా చచ్చిపోయినట్టు కాదండి, చాలా వరకు చచ్చిపోయినట్టే. చాలామంది అపవాది అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు, తండ్రి మమ్మల్ని కాపాడు కాపాడు ఓ భయపడిపోతుంటారు. వాడి కాళ్ళు చేతులు నరకేసి మూలను కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో వాడి కాళ్ళు చేతులు వచ్చి నిలబడతాడు. చూసారండి? కాబట్టి ఎవరు పెంచి పోషిస్తున్నారంటే దాన్ని పాపం చేసే ప్రతి వాళ్ళు దాన్ని పెంచి పోషిస్తున్నారు. మొత్తం 3 సమాప్తం చేశాడు. చెప్పండి. ఒకటి, ఆది కాండంలో ఉన్న ప్రవచనాన్ని తల మీద కొట్టడం ద్వారా సమాప్తి చేశాడు. కొత్త నిబంధనను స్థాపించడం ద్వారా పాత నిబంధన సమాప్తం చేశాడు. గొర్రెలను రక్షించడం, మంచిగా మేపడం అనే దాన్ని కూడా ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మంచి ఆహారం అనేది వచ్చింది. పాతదన్న గొర్రెలకు సంబంధించిన చెడు ఆహారం, మంచి ఆహారం లేకుండా ఉండటం, గొర్రెకి మధ్య తీర్పులు సరిగ్గా లేకుండా ఉండడం, ఇన్ని కూడా మరణం ద్వారా ఏమైందంటే సమాప్తమైంది. అక్కడి నుంచి ఎలా ఉన్నారంటే వీళ్ళు, స్వతంత్రం వచ్చింది కదండి శిష్యులకి. స్వతంత్రం వచ్చి ఎవరికి వాళ్ళు చక్కగా ప్రకటించడం అనేది జరిగింది. మనందరికి కూడా ఈరోజు స్వతంత్రం ఎందుకు వచ్చింది అంటే మన చేతిలో వాక్యం ఉంది కాబట్టి మన స్వతంత్రం ఉంది. వాక్యం ఎవరో ఒక్కరి చేతిలో ఉందనుకోండి, అందరూ అక్కడికి వెళ్ళి కూర్చొని నేర్చుకోవాలి. మన స్వతంత్రం ఉందా లేదా? ఫుల్ స్వతంత్రం అనేది ఉంది. సిలువలో పలికిన 6వ మాటలు ఎంత అర్థం ఉందండి. 3 సమాప్తమైనవి అని చెప్పి ప్రాణం విడిచాడు. ఒక్కసారి వచనాన్ని చూసి ముగించుకుందాం. 19:30 వచ్చింది. యోహాను సువార్త 19:30 వచ్చింది. యేసు ఆ చీరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తము చేశాడు. దేవుడు తన గ్రంథం చుట్టలో తన గురించి ఏదైతే సమాప్తం చేయాలని రాసుకున్నాడో ఆయన మాత్రమే చేయగలిగిన వాటిని సమాప్తం చేశాడు. అపవాది తలను చితక తొక్కి సమాప్తి చేశాడు. పాత నిబంధనకు సమాప్తి వెలిగాడు. గొర్రెలు ఎటువంటి దోపుడు కాకుండా దానికి కూడా సమాప్తాన్ని పలకడం అనేది జరిగింది. కాబట్టి మనం కూడా మన గ్రంథంలో దేవుడితో ఏమి సమాప్తమైనవి ఏం చెప్పాలి. 7వ మాట ఏం చెప్పాలో తెలిసింది, మొదటి మాట ఏం చెప్పాలో తెలిసింది, 6వ మాట ఆయన సమాప్తమైన అని చెప్పాడు. మరి మనం ఏమి సమాప్తమైన చచ్చిపోయే చెప్పాలి దేవుడికి. ఆయన మనల్ని ఏమేం చేయమన్నాడో అవన్నీ సమాప్తమైన అని చెప్పాలి. ఏం చేయమన్నాడు? ఏం దేవుడికి చచ్చిపోయారో చెప్పాలి. తండ్రి నేను సమాప్తం చేశాను తండ్రి, నా ఆత్మను అప్పగించుకో. ఏం సమాప్తం చేశానయ్యా అని అడుగుతాడు ఆయన. యేసుక్రీస్తు ఏం సమాప్తం చేశాను, నేను కూడా ఏం సమాప్తం చేశాను. ఆల్రెడీ ఆయన చేసిన దాన్ని నువ్వు చేసేది ఏమంటుంది ఇంకా అంటే అంటే ఆయనకి చేయవలసిన పనులు ఆయనకి ఇచ్చాను, నీకు చేయవలసిన పనులు ఏంటంటే తండ్రిని మహిమపరిచే పనులు భూమి మీద మనం చెయ్యాలి. తండ్రిని మహిమపరిచే పనులు, సత్కార్యాలు. ఒకటి, తండ్రి 66 పుస్తకాలు ఒకసారి చదివేశాను తండ్రి, సమాప్తం అయిపోయింది. ఇదే అడిగే ప్రశ్న అండి దేవుడు. నాన్న నువ్వు ఏదో సమాప్తం చేశారనుకున్నావు కదా, ఇది అయిందని చెప్పంటాడు. చెప్పండి. అంటే దేవుడు పెద్ద పెద్ద ఏం అడగడండి. సాతాన్ని జయించు, నిబంధన స్టార్ట్ చెయ్యి. చిన్నవాళ్ళకి చిన్న పనులు చెప్తాడు, పెద్దవాళ్ళకి పెద్ద పనులు చెప్తాడు. చక్కగా వాక్యం చదువుకోండి. అస్సలు పాపం జోలికి వెళ్ళలేదు తండ్రి అని ఒక్క మాట చెప్తే చాలండి దేవుడితో. పాపం జోలికి నేను వెళ్ళలేదు తండ్రి, నీ వాక్యాన్ని చదువుకున్నాను తండ్రి, చక్క ప్రతి ఆధారం చర్చకెళ్ళాను తండ్రి, వాక్యం లోతులు తెలుసుకున్నాను తండ్రి, ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను తండ్రి, అలాగే బ్రతికాను తండ్రి. నువ్వు నాకు ఇచ్చిన పనులు, నేను చేయగలిగిన పనులన్నీ సమాప్తం చేశాను తండ్రి. నా వంతుగా నేను చేయగలిగినంతగా సంపూర్తి చేశానని దేవుడితో చెప్పడానికి ఏదో పనులు చేయాలి. మనం ఇప్పుడు ఏదో పనులు చేయాలి. ఏం పనులు చేయాలి చెప్పండి. చర్చికి రావడం అనేది పనేనండి, పెద్ద పని ఇది. ఈరోజు జనాలకి ఎన్ని పనులు అనుకుంటున్నారు. చాలా సెలవు వస్తే అసలు లెక్క లేనని పనులు ఉంటాయి జనాలకి. అన్ని పనులు మీకు సర్వేశ్వరరావు గారికి నాకు బోల్డ్ పనులు ఉంటాయి. మాకు
ఏమండి ఈరోజు క్రితం ఆదివారం చర్చికి వచ్చినప్పుడు మీకు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది చెప్పండి. చాలా నీట్గా రెడీ చేసి దారి కూడా గ్రీన్ మ్యాట్ పరిచయం మీకోసం ఆహ్వానం పలకడానికి. కొన్ని బాత్రూమ్ దగ్గర మొత్తం అంతా నీట్గా కట్టా, అక్కడ నీళ్లు పెట్టి ఇక్కడ నీళ్ళు పెట్టి మొత్తం ఈ పిచ్చి పిచ్చిగా ఏలాడుతున్నాయి ఇవన్నీ మొత్తం పీకేసేసి చూసాను. అంటే ముందే చేసేస్తాను, పిల్లవాడితో ఏదన్నా కొంచెం ఇద్దరికి పని అవనప్పుడు పొద్దున్నే రావడం లేట్ అయిపోయింది. నిన్న సాయంకాలమే పరసలు వేసేసాను. మొత్తం తుడిచేసి మొత్తం వేసేసాను. ఏదో పెద్ద పెద్ద పనులే వద్దండి, చక్కగా బైబిల్ చదవటం. తండ్రి నేను బైబిల్, నువ్వు నాకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆయుష్కాలం ఇచ్చావు, ఒక్కసారి నీ గ్రంథాన్ని సమాప్తం చేసి ఇది చెప్పగలమా మనం? ఇది కూడా చెప్పలేకపోతే ఆయన ఫీల్ అవుతాడండి. యేసుక్రీస్తు అంతటి వాడు అంత పని చేస్తాడంటే బైబిల్ ఒక్కసారి చదవటం అనేది న్యాయం అండి, ధర్మం. ఖాళీగా ఉన్నప్పుడు అనద్దు, ఖాళీ చేసుకుని ఒక్కసారి బైబిల్ చదివాను తండ్రి, నేను సమాప్తం చేశాను తండ్రి అని చచ్చిపోయి ముందు రోజు చెప్పండి. కానీ క్రైస్తవుల్లో 99.9% ఒక్కసారి బైబిల్ కూడా చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారంటండి. వాళ్ళందరిని చూసి దేవుడు సంతోషపడతాడా బాధపడతాడండి? అండి అనవసరమైనవి ఏమీ లేవండి బైబిల్లో. కోట్ల సంవత్సరాల చరిత్ర రాస్తే ఈ చర్చ అంత ఉంటుంది ఆదికాండం, దాన్ని ఒక్క అధ్యాయంలో పెట్టాడు, 26 వచనాల్లో పెట్టాడు, అంతేనా? బైబిల్ చదవండి, చక్కగా మానకుండా చర్చికి రండి. ఇక్కడ మీకు పరీక్షలు నిర్వహించబడితే రాయగలిగిన వాళ్ళందరూ పరీక్షలు రాయండి. ఎక్కువ మార్కులు తెచ్చిన వాళ్ళకి 5,000 3,000 2,000 మనీ ప్రైజ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆత్మీయంగా జీవాన్నిచ్చే పాఠాలు, మీకు ఆత్మీయంగా జీవాన్నిచ్చే పాఠాలు. 11:37 42 అయిపోయింది, ఇంకో పాఠం అవ్వదు, వెళ్ళిపోదాం. సర్వేశ్వర బాబు గారు 2 మాటలు చెప్తారు, ముగించుకుని 12ంటికి అందరం వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పండి, ఏమి సమాప్తమైనని చెప్దాం దేవునితో? మీరు చెప్పుకోండి. ఈ రోజున చేయగలిగినవి అనుకుందాం. బైబిల్ చదవగలమా? 4-5 పాటలు రాయగలమా దేవుని మీద? రాయగలిగితే ఓకే, రాయలేకపోయినా ఓకే, ఏమండవు, నిన్నేమండవు. ప్రతి ఆదివారం చక్కగా మా తండ్రి నేను ప్రతి ఆదివారం ఎన్ని పనులు అనుకున్నా అందరినీ వదులుకొని నీకోసం చర్చకు వచ్చి నేను సమాప్తం చేశాను తండ్రి అని చెప్పి చచ్చిపోయేటప్పుడు చక్కగా నేను వాక్యాన్ని నేర్చుకుని ఏ పాపాన్ని అండి. భక్తి అనే దానికి అర్థం మీకు తెలుసు, యాకోబు పత్రికలో ఉంటుంది. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా నేను బతికాను తండ్రి, పాపాన్ని అంటించుకోకుండా ఉన్నాను. ఇలాంటి ఎన్ని మాటలైన దేవుడితో మనం ఇవన్నీ చెప్పకుండా చచ్చిపోయామంటే అర్థం ఏంటంటే ఆత్మలో జీవం పోయినట్టేనండి. ఆత్మలో జీవం ఉన్నవాడు ఈ మాటలన్నీ చెప్తాడా? అంటే చచ్చిపోయే ముందు ఈయన ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నాడంటే మనందరికీ మాదిరి, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. మరి సిలువలో దొంగతో పరదేశు అన్నాడు, మరి మనం ఏమనాలి చెప్పండి? మనం కూడా పరదేశీ అందామా? అది 2 మాటలు చెప్పినప్పుడే చెప్పాను. యేసుక్రీస్తు ప్రభులు వారు దొంగతో ఏమన్నాడంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో అంటే ఇండైరెక్ట్గా దొంగని పక్కన పెడితే నేను ఈ క్షణాన్ని చచ్చిపోతే పరదేశకి వెళ్తాను అన్నాడు అని అర్థం, అంతేనా? మనం కూడా అనవలసిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు చచ్చిపోయినా నేను పరదేశకి వెళ్తాను నేను గట్స్తో చెప్పగలమా? చెప్పేలాగా మనం ప్రతిరోజు బతకాలి. లేదు నేను బ్రతకుండా యేసుక్రీస్తు వచ్చేసాడు అనుకో, యేసుక్రీస్తు పడి నేను పరలోకానికి వెళ్ళిపోతాను ఏం చెప్పాలి? యేసు అన్న ప్రతి మాట మన మరణ దినానికి ముందు రోజు పలకవలసిన మాట. 7 మాటలు అత్యంత ప్రాముఖ్యమైన మాటలు మన ఆత్మీయ జీవితానికి. అర్థం చేసుకోవడానికి అర్థం కాని వాళ్ళు ఇవి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. క్రీస్తు సంఘము అని ఒంగూరు అని కొట్టినా వస్తుంది, ఏకేరావు సాంగ్స్ అని కొట్టినా వస్తుంది, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ అని కొట్టినా వస్తుంది. చక్కగా మళ్ళీ పెట్టుకుని వినండి, నోట్స్ అవసరమైన వాళ్ళు తయారు చేసుకోండి. ఈ 7 మాటలు కూడా ప్రతిరోజు మన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన మాటలు. అవునండి, ఎవరో వచ్చినప్పుడు ఏదో ఒక మాట అన్నారు, మళ్ళీ ఏదో ఒక మాట అన్నారు వాడు ఖాళీ రూపోని కాక అనకూడదు మనం. తండ్రి వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎరగడు తండ్రి, వాడిని క్షమించే, నేను క్షమించేస్తాను వచ్చి. లేదు కోపం పెట్టుకున్నావు అనుకోండి, ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, వాక్యం ఎక్కదు, ఇంటికి వెళ్ళినా తిన్న అన్నం ఎక్కదు, అరగదు, వంట పట్టదు. ఈ లోపల బీపీ స్టార్ట్ అయింది, ఆడు బాగానే ఉంటాడు, మనం హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకుని మందులు ఆడుతూ ఉంటాం. అవసరం అంటారు ఇదంతా మనకి? 7 మాటలు ప్రతిరోజు. మళ్ళీ 7 మాటలు కలిపి 1 మాటలో వస్తే చెప్తాను చివరిలో మీకు. అవదలేండి ఇప్పుడు ఇదంతా అవదు.
తర్వాత అయినా చెప్తాను, అభ్యంతరం లేకుండా వినండి. ఇవన్నీ తీసుకెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చిరకాలం అలా ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలన్నా ప్రతి సంవత్సరం వాటిని పెట్టుకుని వినొచ్చు. ఓకేనా? సర్వేశ్వరరావు గారు 4 మాటలు చెప్పి ముగించేస్తారు. ముగింపు ప్రార్థన చేసి ముగించుకుని వెళ్ళిపోతారు. సాయంకాలం 4 మాటలు కరెక్ట్గా 7:30కి మొదటి మెసేజ్ స్టార్ట్ అయిపోద్ది. 4 మాటలు ఆఫ్ చేసేస్తాయి. ఇంతసేపు రాదండి ఇవి. మొదటి మాట మీకు అరగంటే వచ్చింది, రెండో మాట ఎక్కువసేపు వచ్చింది, ఏడో మాట, ఆరో మాట కూడా ఎక్కువసేపు వచ్చింది, మిగిలిన మాటలు అరగంటే వస్తాయి. ఓకేనా? ఏడు మాటల్లో 3 మాటలు చాలా చక్కగా వివరించాడండి. యేసుక్రీస్తు వారు మరి 33.5 సంవత్సరాలు మనం ఆయన భూమి మీద జీవించాడని మనం చెప్పుకుంటున్నాం. ఆ 33 సంవత్సరాలు కూడా ఆయనకి ఏనాడు సుఖం లేదండి. ఒక బాధ్యత, తండ్రి అప్పగించిన బాధ్యత, ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆ 33 సంవత్సరాలు జీవితం ఒకటైతే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఆయన పడ్డ శ్రమ, 24 గంటలు ఆయన ఏమంటే ఒక మనిషికి నీ క్యాన్సర్ 6 నెలల్లో చనిపోతావు, 3 నెలల్లో చనిపోతావు అంటే ఆ రోజు నుంచే ఆ మనిషి చనిపోయిన వాడి కింద ఉంటాడండి. కానీ యేసుక్రీస్తు వారికి ఇదంతా తెలుసండి. తెలుసు ఈ బాధ. మనలాంటి శరీరం ధరించుకున్నాడు. మనలాంటి బాధ ఆయనకి సిలువేసినప్పుడు కూడా మనం ఎంత బాధ పడతామో వేస్తే అదే బాధ ఆయన అనుభవించాడండి. తండ్రికి సాధ్యమైతే ఈ గిన్నె తొలగించు అని కూడా అన్నాడు. చివరికి నీ చిత్తమే జరిగించు తండ్రి అని ఆయన చెప్పాడంటే కళ్ళంబటి నీళ్లు కారిపోయే పరిస్థితి అండి. అంత ధేనుడైపోయాడు. ఎవరైనా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగని యేసుక్రీస్తు వారండి. తండ్రితో పరలోకం ఉన్న దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి ఇంత కష్టాన్ని అనుభవించాడంటే ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన చూపించిన గొప్ప ప్రేమను మనందరం అర్థం చేసుకుని మన క్రైస్తవంగా బ్రతికితే మనం ధన్యులం అండి. ఈరోజు మరి చక్కని మాటలు, ఈ 3 మాటల్లో ఎంత జ్ఞానం ఉందన్న సంగతి ఈరోజు నేను తెలుసుకున్నానండి. చాలా కష్టపడ్డాడు. చాలా అందరు రాలేకపోయినా నేను రాగలిగాను. నాకు సంతోషంగా ఉంది. మంచి మాటలు విన్నామండి. మొదటి మాట చెప్పాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఏం తెలియదు ఆయనకి? ఒక నీతిమంతుని రక్తాన్ని చిందిస్తున్నాం అన్న సంగతి తెలియదని చెప్పాడండి. అలాగనే ఆత్మను అప్పగించుకోండి. శరీరానికి ప్రాణం ఎంత ముఖ్యమో ఆత్మకు జీవం అంత ముఖ్యం. మనం చనిపోయే లోపు మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి జీవంతోనే మన ఆత్మను దేవుని అప్పగించి చనిపోవాలని చెప్పాడు. ఇంకో మాట ఏంటంటే ఆయన చెప్పింది సమాప్తమైనది. సాతాను క్రియలు లయమైపోయినాయి ఆ రోజుతో. తర్వాత కొత్త నిబంధన, పాత నిబంధన నెరవేర్చి కొత్త నిబంధనకి నాంది పలికి పాత నిబంధన సమాప్తం చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి. ఆయన చేయగలిగిన పని మాత్రమేనండి అది. చాలా మంది భక్తులు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పరిస్థితిలో, సమయంలో సాతానికి లోబడిపోయిన వ్యక్తులుగానే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారే పరిపూర్ణుడిగా వచ్చాడు. పరిపూర్ణంగా ఆయన చెప్పిన పని అంతా కూడా నెరవేర్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడండి. ఇటువంటి 3 మాటలు మనం విన్నాం. ఇంకో 4 మాటలు మళ్ళీ రాత్రికాలం చెప్తానంటున్నారు కాబట్టి మనం అందరం కూడా చాలా శ్రద్ధగా విందాము, వద్దాము. ఇంకా అందరూ వస్తారని అనుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన జగత్ కళ్యాణం కోసం ఈ భూమి మీదకి నీ కుమారుణ్ణే త్యాగం చేసిన ప్రేమామూర్తి అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన మరి ఈ శిలువలో పడిన వేదన మేము తెలుసుకుంటే ఆయన కోసం, మా కోసం ఆయన పడ్డ వేదన అంతెంత కాదు తండ్రి. మేమేం చేస్తున్నాము మా కోసం ఆయన్ని చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కోసం మేము ఏం చేయగలుగుతున్నాం అనేది అయ్యా మా జీవితంలో అయ్యా పాపం జోలికి వెళ్ళకోకుండా తండ్రి, అయ్యా మా శరీరము నాయన, మా శరీరంలో జీవంతోనే మా ఆత్మను నీ చేతికి అప్పగించి ఒక స్థెపను అప్పగించాడు తండ్రి. యేసుక్రీస్తు వారు అప్పగించుకున్నాడు నాయన. అట్టి మాది ఇద్దరుగా మేము ఈ మాటలన్నీ వింటున్నాం కనుక తండ్రి అప్రమత్తం కలిగి చాలా జాగ్రత్త కలిగిన ఆయన ప్రతి విషయంలో, మాట విషయంలో కూడా తండ్రి, ఆలోచన విషయంలో కూడా తండ్రి, ఎటువంటి పాపానికి మేము దాసోహనం కాకుండా అయ్యా సాతాను చితకదొక్కే వారంగా మేము ఉండాలని ఇప్పుడు ఉన్న మాటలను బట్టి మేము నేర్చుకున్నాం తండ్రి. అటు రీతిగా నాయన మా భక్తిని కొనసాగించుకొని అయ్యా నాయన మా మరణ దినానికి నాయన జీవంతో
నాయన నీకు అప్పగించుకునే, మా ఆత్మను అప్పగించుకునే పరిస్థితిలో మేము ఉండగలగటానికి సహాయం చేయమని ఈ మాటలన్నీ కూడా ప్రతినిత్యము నాయన మీకు జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు బ్రతికి పరలోకం చేరే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.